ఇప్పుడు అసలు మామూలుగా నాగ సన్యాసి అవ్వాలంటే ఏం చేయాల్సిన అసలు ముందు? నాగ సన్యాసి అవ్వాలంటే ఎన్నంగా స్వామి ముందు గురువు గారి దగ్గర సేవ చేయాలి 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు సేవ చేయాలి. 4 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత మహాపురుషుడుగా దీక్షలు ఇస్తారు. మహాపురుషుడిగా దీక్ష ఇస్తారు. మహాపురుషుడు అంటే బ్రహ్మచారిగా అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆ దీక్షను ఇచ్చిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళలో నాగా సన్యాసిగా దీక్షిస్తారు. ఓకే స్వామి. అప్పుడు అది లింగాన్ని మెత్తకి చేస్తారు. అది సంసారానికి పనికి రాకుండా చేసేస్తారు. స్వామి గారు ఇప్పుడు మరి పెళ్లి అయిన వాళ్ళు నాగసాధు దీక్ష తీసుకోవచ్చు. వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధము ఉండదు. అట్లా పెళ్లి కానోళ్ళు పెళ్లి కానోళ్ళకి ఇస్తారు. పెళ్లి కానోళ్ళకి ఇస్తారు. అయిన వాళ్ళు కానీ ఇస్తారు, కానోళ్ళకి ఇస్తారు. కానీ 4 సంవత్సరాల ముందు 8 సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉండాలి. అప్పుడు దీక్షిస్తారు. 8 సంవత్సరాలు గురువు దగ్గరే ఉండాలి. భార్య పిల్లలందరినీ వదిలేసి గురువు దగ్గరే ఉండాలి. అప్పుడు ఈ నాగా సన్యాసి దీక్షిస్తారు. ఇప్పుడు దీని మీద ఇప్పుడు మహంతం చేస్తారు వాళ్ళందరినీ. మహాపురుషుపై మహంత్గా పేరు వస్తుంది. దాని తర్వాత పదవులు శ్రీ మెహంతో, మండలేశ్వరు అట్లా ఉంటాయి. మంత్రి, ఠాణాపతి. మీరందరూ ఎక్కడ ఉంటారు? ఇప్పుడు ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఆశ్రమాలకు వెళ్ళిపోతారు. మీకు ఒక్కొక్క ఆశ్రమానికి గురువు గారి ఆశ్రమానికి గురువు గారితో పాటు వెళ్ళిపోతారు. ఇప్పుడు మా మీద నమ్మకం ఉంది కాబట్టి మా ఆశ్రమానికి పంపిస్తున్నారు. అందుకే లేకపోతే పంపిరు వాళ్ళు. అట్లా ఆశ్రమ బాధ్యతలు ఈ స్వామి గారికి అప్పచెప్తారు. మన ఆంధ్రాల ఆశ్రమాలన్నీ నా హ్యాండ్వర్లో ఉంటాయి. అక్కడ సంబంధించి 4-5 ఆశ్రమాలు అక్కడ చేయించి మన ప్రేమిని మహారాజ్ని అక్కడ పిలిపించారని ఒకసారి విచారిస్తున్నాం. ఇప్పుడు మా గురువు గారు ఏంటి కేదార్ ఎక్కువ ఉంటారు. కేదార్నాథ్ అక్కడ కుటీరం ఉంది, అక్కడ ఎక్కువగా ఉంటారు. మీరు వెళ్ళి వస్తుంటారు అక్కడికి? వెళ్ళి వస్తుంటారు. సో షార్ట్కట్గా చెప్పాలంటే గురువుని ఎవరైతే సాధు అవ్వాలనో గురువుని అతనే కనుక్కోవాలి. అతనే కనుక్కుని అతనే వెళ్ళి మంత్రోపదేశాన్ని పొంది. సో ఇప్పుడు ఒక సాధువుకి ఎంతమంది గురువులు ఉంటారండి? 5 పంచగురువులు. వాళ్ళు వేరు. ముఖ్య గురువు ఒక్కడే ఉంటారు. తర్వాత పంచగురువులు. ఆ పంచగురువులు ఎవరంటే ఇప్పటిదాకా అన్నారు కదా. పంచ్ అంటే పూరి, భారతి, సరస్వతి, గిరి. పూరి, భారతి, సరస్వతి. ఈ 4 కలిసి ఈ 4లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నాయకుడు ఉంటారు. ఆ నాయకులు కలిసి ఒక కమిటీ ఏర్పడుతుంది. అదే పంచ్. ఆ పంచగురువుల్లో ఒక ఆయన జుట్టి కట్ చేస్తాడు. మెయిన్ గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జుట్టి కట్ చేస్తారు. ఒక ఆయన కంటి వేస్తాడు, అంటే రుద్రాక్ష ఇస్తాడు. ఇంకో ఆయన వస్త్రం ఇస్తాడు. ఒక ఆయన లంగోటి ఇస్తాడు, పుట్టుకోసి. ఇంకో ఆయన విభూతి ఇస్తాడు. ఆ విభూతి ఇచ్చి ఆయన లింగాన్ని తుంచుతాడు. దిగంబర్ గురువు ఆయనే దీక్షిస్తాడు. సో ఇది కంప్లీట్గా వృత్తం. సో వాళ్ళు ఈ సాధు గురుజీ ఆయనే గురుజీ. అయితే ఇప్పుడు స్వామి మనకి ఇప్పుడు నాగసాధులు అవ్వాలనుకున్న వాళ్ళు కుంభమేళాకి వస్తే, అంటే గురువుతో పాటు వస్తే 13వ తారీఖున ఒక స్నానం చేస్తారు. అప్పుడు ఏముంటుంది స్వామి? అప్పుడే ప్రొసీజర్ ఏంటి? అది 13వ తేదీ మొదటి స్నానం మకర సంక్రాంతి రోజు చేస్తారు. ఈ కుంభమేళ ఎట్లా జరుగుతుందంటే దేవదానవులు ఇద్దరు సముద్రాన్ని మంతన చేస్తారు. మంతన చేసిన తర్వాత అందులో అమృత భాండం వస్తుంది. ఆ అమృత భాండాన్ని రాక్షసులకి దానవులకి పంచేటప్పుడు దానవులకి మత్తుపానీయం ఇచ్చి దేవతలకు మాత్రం అమృతాన్ని పంచుతారు. ఆ పంచేటప్పుడు 4 బిందువులు కారినాయి అన్నమాట కింద భూమి మీద. ఆ 4 చోట్లే, ఒకటి ఉజ్జయిన్లో, రెండవది హరిద్వార్లో, మూడవది అక్కడ నాసిక్. ఉజ్జయిన్, నాసిక్, హరిద్వార్, ప్రయాగరాజ్. ఈ 4 చోట్ల 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది. అది మహాకుంభమేళ. 4 సంవత్సరాలకు ఒకసారి జరిగేది అర్ధ కుంభమేళ. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేది మహాకుంభమేళ. పర్లేదు సార్.
సో ఇది ఇదండి. ఎవరైనా నాగసాధులు కావాలనుకుంటే గురువుని దర్శించండి. వాళ్ళు చేయవలసిన ప్రక్రియ చేసి మీకు దీక్ష ఇస్తారు. జై శ్రీరామ్.